T20 వరల్డ్ కప్లో సూపర్ 8 ఉత్కంఠభరితంగా సాగుతున్న క్రమం. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం శ్రీలంక గురించి మాట్లాడుకుంటే ఇంకా గెలిచేస్తున్నాం అనుకునే శ్రీలంక కుప్పకూలిపోతున్న వికెట్లు. సో ఆ విషయం నుంచి మన ఇండియా మ్యాచ్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా రసవత్తర పోరు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. సౌత్ ఆఫ్రికాతో భారత్ ఏకంగా ఎన్ని మ్యాచ్లు ఆడిందో చూసాం. అయినప్పటికీ కూడా డామినెన్స్ అనేది కాస్త ఈక్వల్గానే కనిపిస్తోంది అక్కడ. బట్ సౌత్ ఆఫ్రికాతో భారత్ తొలి సూపర్ 8 మ్యాచ్, ఇది ఫస్ట్ సూపర్ 8 మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో. వరుస విజయాలతో ఫామ్లో ఉంది టీమిండియా. ఇంకోవైపు వరుసగా 5 సార్లు డకౌట్ అయిన అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఈ మ్యాచ్లో అయినా ఫామ్లోకి వస్తాడా అభిషేక్ శర్మ? ఎందుకంటే T20 వరల్డ్ కప్ గురించి మాట్లాడుకున్నప్పుడు అభిషేక్ శర్మ కనీసం ఒక 4-5 ఓవర్లు ఉంటే చాలు, లీస్ట్ కండిషన్స్లో 4-5 ఓవర్లు ఉంటే చాలు, స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పి మాట్లాడుకునే క్రమం. సో ఈ రోజైనా అభిషేక్ శర్మ ఫామ్లోకి వస్తాడా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారిపోయిన క్షణం. ఈ క్రమంలో ఇటు అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం ఎవరి నుంచి ఎటువంటి పర్ఫార్మెన్స్, ఇదన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేస్తుంది టీమిండియా. ఇండియాపై ప్రతీకారం తీసుకుంటామంటూ కూడా, ఇండియాపై ప్రతీకారం తీర్చుకున్నామంటూ కూడా సౌత్ ఆఫ్రికా చెప్తున్న సందర్భం. సో సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచింది, బ్యాటింగ్ తీసుకున్న క్రమం. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎటువంటి క్యాలిక్యులేషన్స్, ఎటువంటి పర్ముటేషన్స్, ఎటువంటి కాంబినేషన్స్, దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు BCCI ప్యానల్ స్కోరర్ విజయ్, అలాగే స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్. ఇద్దరికి కూడా వెల్కమ్ చెప్పేద్దాం. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు అండ్ విజయ్ గారు. గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ నేను వెంకటేష్ గారి దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. వెంకటేష్ గారు, ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అనేది చెప్పుకోవాలి ఈరోజు. మరీ ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాతో ఇస్ ఇట్ పాసిబుల్, లేకపోతే ప్రెషర్ ఉంటుందా వరుస విజయాలు ఉన్నప్పటికీ కూడా టీమిండియా మీద? ప్రెషర్ డెఫినెట్ గా ఉంటుంది, ఎందుకంటే సూపర్ 8 స్టేజ్ ఇది. దాంట్లో ఏంటంటే మీరు హౌ టు విన్ ఆల్మోస్ట్ ఆల్ ద మ్యాచెస్. ఆడే 3 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ ఓడిపోయినా రిమైనింగ్ 2 మ్యాచెస్ మస్ట్ విన్ అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ మ్యాచ్ గెలిచి ఆ ప్రెషర్ లేకుండా ఉండడం కోసం ట్రై చేస్తారు. అందుకని ఐ థింక్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో సౌత్ ఆఫ్రికా ఇస్ ఇన్ వెరీ గుడ్ ఫామ్. వాళ్ళు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ, వాళ్ళు ఇండియా తర్వాత ది మోస్ట్ ఇంప్రెసివ్ టీమ్ ఇన్ దిస్ వరల్డ్ కప్ సో ఫార్ అని కూడా చెప్పాలి. సో అంతా కుదిరితే ఇదే వెన్యూలో అహ్మదాబాద్ లోనే ఈ 2 టీమ్స్ మరి మార్చ్ 8న ఫైనల్ కూడా ఆడే పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో 2 ఇన్ఫార్మ్ టీమ్స్, 2 కూడా లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఎడిషన్ లో కూడా ఈ 2 టీమ్స్ ఫైనల్ ఆడడం మనకు తెలుసు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచెస్ ఫర్ ఇండియా వితౌట్ ఎనీ డౌట్.